Psalm chapter 104. కీర్తనలు 104 అధ్యాయాన్ని చూద్దాం. Just we read that one. అది మనం చదువుదాము. We already read this one. మనం ఇదివరకే దీన్ని చదువుకున్నాము. In the praise and worship, we already read this book. ఈ ఇంతకుముందు గడిచిన ప్రార్థనలో ఈ వాక్య భాగాన్ని అధ్యాయాన్ని చదువుకున్నాము. What do we found here? In the Psalm 104, what do we found here? మనము ఈ 104వ కీర్తనలో దేన్ని గుర్తించాము? Here we found that what God has made and how God protected what He has made. ఇందులో మనం ఏమి గుర్తించామంటే దేవుడు ఏ విధంగా రక్షిస్తున్నాడు, దేవుడు ఏ విధంగా దీన్ని నిర్మించాడనేది తెలుసుకున్నాడు సృష్టి. Here we are able to see the handiwork of the Lord. Here we can see how God has made everything with His hand. ఈ అధ్యాయం ద్వారా మనం ఏం చూడొచ్చు అంటే దేవుడు ప్రతి దాన్ని ఏ విధంగా నిర్మించాడో మనం చూడొచ్చు. Here if we see the earth was made with nothing, but it is under the deep foundation which cannot be shaken again. ఇది ఈ దేవుని సృష్టి భూమి అనేది ఇది దేవుడు సృష్టించినటువంటి ఈ భూమిని ఎవ్వరు కూడా దాన్ని తాకి కానీ దాన్ని ఎవరు కూడా కదిలించలేని స్థితిలో దేవుడు దీన్ని సృష్టించాడు. And here we see that the earth is surrounded and filled with the water. ఇక్కడ ఈ భూమి పైన భూమి చుట్టూ కూడా ఏముందంటే నీటితో నిర్మించబడి కప్పబడి ఉంది. భూమి చుట్టూ కూడా నీళ్ళు అనేది ఆవరించబడింది. If we see in the chapter 104 verse 5 and 6, we will understand. ఇప్పుడు ఈ కీర్తనల అధ్యాయం 104 అధ్యాయంలో 5-6 వాక్యాలుగా మనం చూసినట్లయితే దీన్ని అర్థం చేసుకోవచ్చు. భూమి ఎప్పటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను. So here how God has formed the earth and how God has saved the earth for human being and for His created things. ఇక్కడ దేవుడు ఒక గొప్ప కార్యాలు చేశాడు. దేవుడంటే భూమిని ఎప్పటికీ కదల్చకుండా ఏ విధంగా నిర్మించారు అనేటటువంటిది. అదే విధంగా ఈ భూమికి పునాదులు నిర్మించడము, ఈ భూమి పునాదుల పైన కొండల పైన నీళ్లుని నిలపడము, మనిషికి ఆ యొక్క రక్షణ లాగా వీటన్నిటిని నిర్మించమనేది చాలా గొప్ప విషయం. If we see in verse 7, what we understand is whatever God has created, they obey the voice of God. ఇక్కడ 104 కీర్తనల అధ్యాయంలోని 7వ వాక్యాన్ని కనుక చూసినట్లయితే ఆ మాటలో ఏముందంటే నీవు గద్దింపుగానే అవి పారిపోయిను, నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయిను. అంటే దేవుని మాటకి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే కదల్చబడుతున్నాయి. దేవుని మాటకు మాత్రమే ఇవన్నీ కూడా కదల్చబడుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. Now let us examine now who God is. ఇప్పుడు మనం పరీక్షించుకున్న ఎవరు దేవుడు. Who is God now? How He created the earth and how He created the water and how the water is surrounded and how the earth is not moved and how the living beings are live on that earth. ఎవరు నిజ దేవుడు, ఎవరు ఈ భూమిని సృష్టించారు, ఈ భూమిలో ఉన్నటువంటి సరాచర జీవుల్ని ఎవరు సృష్టించారు, నీటిని ఎవరు సృష్టించారు, ఇది కదల్చబడకుండా వీటికి పునాదులు వేసింది ఎవరు, వీటన్నిటికీ ఆధారం ఏమి అనేది మనం తెలుసుకున్నాం. And who is that God who obeyed even by His created things, water, land, everything was obeyed to His voice. అది ఈ భూమి పైన ఈ భూమి కానీ నీటిని కానీ చెట్లను కానీ గాలిని కానీ సమస్తాన్ని ఆయన యొక్క స్వరము ద్వారా ఇవన్నీ కూడా నిర్మించబడ్డాయి. Now who is that God? ఇప్పుడు ఎవరు దేవుడు? How He was? ఆయన ఎలా ఉంటాడు? Can anyone prove that in this
Bible, the word God is written like this. Can anyone say? ఎవరైనా కానీ ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ మాటలు రాచాడని ఎవరైనా చెప్పగలరా? ఎక్కడైనా కానీ మీరు చదివినట్టు వాక్యం God was in the beginning. దేవుడు మొదటగా మాటలో దేవుడు మొదట్లో దేవుని మాటలు ఏ విధంగా ఉన్నాయి? Say loudly. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. Yeah, where it was written? John? Yeah, John chapter 1, verse 1, right? యోహాను సువార్తలో దేవుడు ఆదియందు దేవుడుండెను, దేవుడు వాక్యమై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని యోహాను చాప్టర్లో మనము చూస్తాం. So that means God was like a voice which everyone can hear. దేవుడు అంటే ఏమంటే ఇక్కడ స్వరము, ఆయన మాటే అక్కడ దేవుడు అన్నమాట. ఆయన స్వరం ద్వారానే సమస్తము కలిగిందన్నమాట. The word that which speak, when he speak, the things came out. ఆయన ఎప్పుడైతే ఆ స్వరముతో ఎప్పుడైతే ఆయన ఇది ఈ విధంగా కలుగును గాక అని ఎప్పుడైతే చెప్పాడో ఆయన మాట ద్వారానే ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి. Now can we see nowadays we can see what magicians are doing. మనము ఇప్పుడు చూసినట్లయితే ఈ కొంతమంది ఈ ఇంద్రజాలం తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు. What they can do? వాళ్ళు ఏం చేస్తారు? Something which is available in the earth, the things we can see from them. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భూమి పైన మనకి కనిపించేటటువంటివి ఆ వస్తువులన్నింటినీ కూడా వాళ్ళు వాటి నుంచినే సేకరించి చూపిస్తారు ఇంద్రజాలంతో. Can the magician do the different one which we never seen? ఆ యొక్క ఇంద్రజాలం తెలిసిన వాళ్ళు, మంత్రగాళ్ళు, వాళ్ళు ఏవైనా మనకి తెలియనటువంటిది ఈ భూమిని ఏది సృష్టించబడినటువంటిది ఏదన్నా వాళ్ళు ఏదైనా చేస్తారా? Can a magician make one star? వాళ్ళు ఏమైనా ఒక నక్షత్రాన్ని ఏమన్నా సృష్టించగలరా? Can a magician make one type of different fruits which we never tasted? మనం ఎప్పుడు ఇంతవరకు చూడనటువంటి ఆ యొక్క పండ్లను ఏమైనా వాళ్ళు సృష్టించగలరా? Can a magician make something animals that we never seen? వాళ్ళు ఏదైనా కానీ మనం ఇంతవరకు చూడండి ఏదైనా వాళ్ళు సృష్టించగలరా? No. సృష్టించలేరు. They are showing, they are doing which is already we have seen, we have tested, we have known. వాళ్ళు ఏం చేయగలరండి? ఈ భూమి పైన ఈ సృష్టిలోన ఇదివరకే సృష్టింపబడిన ఉన్నటువంటి వాటిని మాత్రం వాళ్ళు మ్యాజిక్ చేసి చూపించగలరు, కానీ ఈ సృష్టిలో ఏది కూడా వాళ్ళు ఏది కూడా చూపించలేరు. But God, what God has done is not a magic. అయితే ప్రభు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడంటే ఎవ్వరు కూడా చేయలేనటువంటి సృష్టిని ఆయన చేశాడు. It is not a magic that the world is like a globe, just staying up on the water. This is not a magic. This is real. The earth is just upon the water. ఇది ఈ సృష్టి అనేది ఏదో మనం చూసినటువంటి ప్రపంచ పటంలో లాగా, గ్లోబ్ లాగా మ్యాజిక్ చేసినది మాత్రం కాదు. ఆ నీటిని కూడా మ్యాజిక్ చేసి సృష్టించినది కాదు. ఇది ఒక అద్భుతంగా ఆయనే సృష్టించినటువంటి ఒక అద్భుతం. ఇది దేవుడు సృష్టించినటువంటి అద్భుతం ఈ భూమి కానీ ఈ నీటిని కానీ. If we keep one ball in the tank upon the water, the ball will move. ఇప్పుడు మనం ఏదైనా ఒక చిన్న గిన్నెని తీసుకొని ఆ నీటి పైన పెట్టినట్లయితే అది నీటి పైన ఏమైతే అటు ఇటు కదులుతూ ఉంటారు. And if we keep one balloon or if we keep one volleyball, football on the water, upon the water, just it will move. అదే విధంగా నీటి పైన మనం ఏదైనా వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, లేదా ఒక గుడ్డని, ఒక బెలూన్ని మనం గాలి ఊది నీటి పైన పెట్టినట్లయితే అది అటు ఇటు నీళ్ళ పైన కదులుతూ ఉంటుంది. If wind blow this side, it will go. If we wind blow this way, it will move this way. అది గాలి ఎటువైపు ప్రవహిస్తే ఆ బెలూన్ కానీ ఆ వాలీబాల్ కానీ అటువైపు అది నీటి పైన ప్రవహిస్తుంటుంది, అటువైపుగా వెళ్తూ ఉంటుంది. But the earth did not move. అయితే ఈ భూమి అనేది ఆ విధంగా కదల్చబడదు.
So this is the reality. ఇది నిజం, ఇది విశ్వసత్యం అన్నమాట. This is God fixed like that. ఇది దేవుడు నిర్మించినటువంటిది. And no one can destroy it. దీన్ని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు. Even the water created things or fishes, anything cannot destroy the earth. ఈ భూమి పైన వాటర్ ఎంత వచ్చినప్పటికీ కూడా, ఎంత ఫ్లో ఆ యొక్క తుఫాను లాగా వరదల్లాగా వచ్చినప్పటికీ కూడా ఈ భూమిని ఆ వాటర్ కానీ ఏది కూడా నాశనం చేయలేదు. ఎందుకంటే ఇది దేవుడు సృష్టించినటువంటి భూమి. And this is not a magic. ఇది ఒక ఇంద్రజాలం మాత్రం కాదు, మాయలో చేసినటువంటిది మాత్రం కాదు, మంత్రజాలంతోనూ ఇంద్రజాలంతోనూ మాయ చేసినటువంటిది కాదు, ఇది నిజం. Let us read again Psalm 104. అదే విధంగా కీర్తనలు 104వ అధ్యాయం మళ్ళీ చూద్దాము. Eight and 9. 8-9 వాక్యాలు చదువుకుందాం. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతముల వలె పర్వతముల లెక్కను పట్టణములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిలో కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. God has already made a fencing that everyone has their own border. The water place, land place, and the mountain place, and the blend place, and the spring water place. God has prepared everything, and no one can go beyond that. చూడండి, ఈ భూమి పైన దేవుడు సరిహద్దులను నిర్మించాడు. నీటికి కానీ, అదేవిధంగా కొండలకు కానీ, భూమికి కానీ, అదేవిధంగా తుఫానుకు కానీ, వరదలకు కానీ, వర్షానికి కానీ, వీటన్నిటికీ కూడా దేవుడు హద్దులు నిర్మించాడు. ఇదివరకే ఆ భూమిని సృష్టించినప్పుడే దేవుడు వీటికి హద్దులు పెట్టాడు. సముద్రాలకు ఎవరైనా ఆనకట్ట కట్టిండే చూసామా? లేదు. అయితే సముద్రానికి కూడా దేవుడు హద్దులు నిర్మించాడు. కాబట్టి ఆ హద్దుల ప్రకారమే ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటిని దేవుడు నిర్మించినటువంటి ఈ హద్దులు దాటి ఏవి కూడా కదలించబడలేదన్నమాట. So now let us imagine how God was before. అయితే ఇప్పుడు మనము ఒకసారి ఊహించుకుందాం, ఆ సృష్టి లేక ముందు దేవుడు ఎలా ఉన్నాడు. See, God was just a voice. దేవుడు ఒక శబ్దము మాత్రమే, స్వరము మాత్రమే. So through his voice he created the reality. అది ఆ స్వరము ద్వారా అతని యొక్క నిజ స్వరూపం అనేది బయటపడింది. And after everything was created, ఈ సృష్టిని అంతటిని కూడా నిర్మించిన తర్వాత the man, we human being, was special created by God. అది ఈ సృష్టిని అంతా నిర్మించబడిన తర్వాత ప్రత్యేకంగా మనిషిని దేవుడు సృష్టించాడు. Is it not wonderful that we are surrounded by the water and human beings are living here peacefully without any problem? ఈ యొక్క భూమిలో, ఈ సృష్టి నీటిలో, వీటన్నిటితో కూడా మనిషి ఎటువంటి ప్రమాదం లేకుండా నివసించగలుగుతున్నాడు. And human beings are just fighting, this is my land, this is my land, this is my area, that is my area. మనుషులందరూ కూడా ఇది నా భూమి, ఇది వరకు నాది, ఈ హద్దు వరకు నాది అని ఒకరితో ఒకరు పోట్లాడుతుంటారు. I came first, you came after me. మీరు ముందు వచ్చారు, నేను తర్వాత వచ్చాను, అంతే. So people are just living in this earth where God has created for human being to live, and day by day human being will leave the earth again and new one will come again, new generation. అది మనుషులు ఈ విధంగా జీవించిన తర్వాత ఒక జనరేషన్ తర్వాత ఇంకొక తరం అనేది వచ్చి వాళ్ళంతకు వాళ్ళు ఏమంటే లేనిపోయినవన్నీ కూడా క్రియేట్ చేసుకుంటున్నారు, సృష్టించుకుంటారు. But the reality is God's special care was upon you and me. అయితే నిజమేంటంటే దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు మొట్టమొదటి. God did not care about the ocean. God did not care about the ocean, samudram. దేవుడు సముద్రాన్ని He will not care. అది సముద్రం గురించి దేవుడు పట్టించుకోవట్లేదు, దాని గురించి ఆలోచన చేయట్లేదు. God will not care sun and moon and star. దేవుడు ఆ నక్షత్రాల గురించి, సూర్యుని గురించి, వాటి గురించి కూడా పట్టించుకోవట్లేదు. God will not care about the land. దేవుడు ఈ భూమి గురించి కూడా పెద్దగా జాగ్రత్త తీసుకోవట్లేదు, దాని గురించి కూడా ఆలోచన చేయట్లేదు. God will not care about the animals. దేవుడు ఏ మాసాలను కూడా, దేవుడు ఏ వేటిని కూడా
గురించి ఆలోచన చేయట్లేదు. But the special care God has is you and me. అయితే ప్రత్యేకమైన జాగ్రత్తలు మాత్రము నీ గురించి, నా గురించి, మన గురించి మాత్రమే దేవుడు తీసుకున్నాడు. See, that much God love for us. అది దేవుడు అంత ప్రేమను మన పట్ల కలిగి ఉన్నాడు, అంత మా ప్రేమను మన వైపు చూపిస్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటిపైన దేవుడికి అంత శ్రద్ధ లేదు, కానీ మన పైన, నీ పైన, నా పైన మాత్రము నిజమైనటువంటి ఆ విపరీతమైన ప్రేమ అనేది ఉంది. Yes, of course, general care will be upon everything that God has created. God will surely care everything. అయితే దేవుడే అన్నిటినీ, ఈ నరాల్ని, వీటన్నిటిని కూడా సృష్టించింది కూడా దేవుడే అయినప్పటికీ కూడా, But the main focus is not to create this, but to only you and me. అయితే వీటన్నిటిపైన దేవుడు వేటిపైన సృష్టించాడు, వాటన్నిటిపైన కాదు, గొప్పగా దేవుడు కాన్సన్ట్రేషన్ చేస్తుండేది. వాటన్నిటిపైన కాకుండా నీ పైన, నా పైన మాత్రమే ఆయన ప్రేమని ఎక్కువగా చూపిస్తుంది. God is like a father and mother. దేవుడు అనేవాడు ఎలాగంటే, దేవుడు అనే అటువంటి దేవుడు నీకు, నాకు తల్లి తండ్రి లాగా. Suppose you make the house beautiful house. అయితే ఒకవేళ నువ్వు ఒక మంచి ఇంటిని నిర్మించుకున్నావు అనుకో, And the house has the double bedroom, kitchen, hall, everything. ఆ యొక్క కొత్త ఇంట్లో అందంగా నిర్మించుకున్నటువంటి ఆ ఇంట్లో 2 బెడ్రూమ్లు, 2 కిచెన్లు, ఈ విధంగా అలంకారంగా మనకి ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా అలాగా కట్టి నిర్మించుకున్నాం అనుకో. But if the house was not suitable for the child, అయితే ఆ ఇంటిలో సంతోషంగా ఉండేదానికి మాత్రము లేదనుకోండి. if the child doesn't like that house, if the child, your children don't like that house, ఆ యొక్క ఇంట్లో పిల్లలుగానే లేరనుకోండి, if your children don't like that house to stay, మీ పిల్లలకు కానీ ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదనుకోండి, if children are refused to come that house, ఆ పిల్లలుగానే తీసుకుని ఆ ఇంటికి ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు, అక్కడ రావడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, will the parent forcefully allow them to stay there? వాళ్ళని తల్లిదండ్రులు బలవంతంగా తీసుకొని వచ్చి అక్కడ తీసుకొచ్చి పెడితే The child will surely get problem. ఆ పిల్లలు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఆ ఇంట్లో ప్రమాదమే ఎదుర్కొంటారు. So they will go and build another house. అయితే వాళ్ళు అక్కడ కాకుండా వేరే ఇంటికి కానీ వెళ్ళారు అనుకోండి. Or example, you buy a car, you buy a bike, you buy anything for a house. ఆ యొక్క ఇంటి దగ్గర నువ్వు బండి కానీ లేదా కారు కానీ ఏదైనా ఇలాంటి వాహనాన్ని కానీ కొన్నట్లయితే For whom you buy? ఎవరు కొంటారు అది? You buy for your child. నువ్వు దేనికోసం కొంటావు? అదంతా కూడా నీ పిల్లల కోసమే కొంటావు. But your focus is the things or the child? అయితే మనం ఏం చేస్తాము, కొనేటటువంటి వస్తువులన్నీ కూడా ఎవరిని ఉద్దేశించుకొని మనం కొంటాము? పిల్లల్ని ఉద్దేశించి, వాళ్ళు బాగుండాలని, వాళ్ళకి అవసరం అనేసి ఈ కారు కానీ, వెహికల్ కానీ, సైకిల్ కానీ. You buy with your money. ఇంకా మనం ఏదైనా కూడా డబ్బులు సంపాదించామనుకోండి, You do things with your hand. నీకు ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి. But for whom you are doing? అయితే వాటన్నిటిని కూడా ఎవరు చేస్తున్నారు? You are doing for your child. నువ్వు చేస్తున్నది ఇవన్నీ కూడా నీ సంతోషం కోసము. Your child is not for the things. నీ యొక్క ఈ థింగ్స్ అన్ని కూడా, వీటన్నిటి నుంచి కూడా మనం ఏం చేస్తున్నాము, సంతోషాన్ని అనుభవిస్తున్నాము, ఫీల్ అయితే. Things are for child. Child is not for the things. అంటే మన సంతోషం కోసము వస్తువులు కొంటామే కానీ వస్తువులు మనకి సంతోషాన్ని ఇవ్వగలము. సంతోషం కోసం కాదు. Whatever we do, మనం ఏది చేసినప్పటికీ our focus is not on the things but on the child. మనము ఈ యొక్క వస్తువులన్నీ కొంటే కూడా మన ఆలోచన అంతా కూడా ఆ వస్తువుల పైన ఉండదు, పిల్లల పైనే ఉంటాం. If the child don't like, if the child doesn't like the things, ఆ యొక్క కుమారులకి ఆ వస్తువులు ఏవి కూడా నచ్చలేదు అనుకోండి, మనం కొనినటువంటి, we can throw it. మనం ఏం చేస్తాం, వాటిని కూడా విడిచిపెట్టేస్తాం. We can buy another one. మనం ఇంకోటి కొంటాం, వాళ్ళకి నచ్చలేదు కాబట్టి. Why? ఎందుకు? Because child is more important. ఎందుకంటే పిల్లలు మనకు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు చాలా ప్రాధాన్యం, వాళ్ళే మనకు ముఖ్యం కాబట్టి. We buy, we bring, so the child will just play. మనము ఇలాగా కొన్ని వాటన్నిటిని తీసుకొస్తాం, ఎందుకంటే వాళ్ళు బాగా ఆడుకోవాలని, పిల్లలు బాగా ఆడుకోవాలని.
So the only thing is we make child happy. మనం కొనేటటువంటి ఆ యొక్క వస్తువులన్నీ కూడా పిల్లల సంతోషం కోసమే కొంటాం. We do things so that child will be happy. మనం కొనేటటువంటి వస్తువులన్నిటి నుంచి కూడా మన పిల్లలు ఏమో వాళ్ళ సంతోషంగా ఉండాలని. We do work so that child will be healthy. మనము చేసేటటువంటి పని అన్ని కూడా ఏమంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని. So the same way God focus on us also like that. అదే విధంగా దేవుడు కూడా మన పట్ల అదే విధంగా అటువంటి భావనే కలిగి ఉంటాడు భగవంతుడు కూడా, దేవుడు కూడా మన పట్ల. So God was the word. దేవుడు అనేటటువంటి దేవుడు అంటే ఏమంటే స్వరం, శబ్దం. But he created everything. అయితే ఆయన ప్రతి దాన్ని కూడా సృష్టించాడు. And he created everything for us. ఆయన ఈ భూమి పైన ప్రతి ఒక్కటి కూడా సృష్టించాడు. దేనికోసం అంటే మన కోసం. So God focused so much on us. దేవుడు చాలా వాటన్నిటిపైన కూడా ఫోకస్ చేసినచ్చు. అయితే మన పైన ఎందుకు ఫోకస్ చేస్తున్నాడు? వీటన్నిటిని కూడా మన కోసమే ఎందుకు సృష్టిస్తున్నాడు? Let us go back to the second word. అయితే ఆ యొక్క రెండో, God was the word. And the word was with God. And the word was God. ఆ వాక్యం చదువుకున్నాం. ఒకసారి ఎవరైనా చదవండి. యోహాను మొదటి 2 వాక్యాలు. John 1:1. యోహాను ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆది యందు దేవుడు ఉండెను, దేవుడి యొక్క వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, సమస్తము ఆయన వద్ద కలిగి ఉండెను. So now what happened? That word was God. And that God, what happened? God became flesh. అయితే ఇక్కడ ఏమంటే దేవుడు అంటే ఆ యొక్క స్వరము, ఆయన స్వరము, శబ్దం. ఆ యొక్క దేవుని స్వరమే ఇక్కడ దేవుడై ఉన్నాడు. స్వరమే ఇక్కడ ఆయన మాటే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు అని తెలుసుకున్నాం. అది. And now the word that God become flesh like us. దేవుడు ఆ యొక్క స్వరముతో పాటుగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన రక్త మాంసాలు మన కోసము పణంగా పెట్టాడు. So who is that the flesh with? The flesh is Jesus. ఆ యొక్క రక్త మాంసాలు ఎవరంటే యేసుక్రీస్తు. So the word before in the beginning was the voice, and the voice was God himself. అయితే అందుకనేసి ఏమంటే మొదటగా వాక్యమై ఉండెను, ఆ వాక్యమే మనకి దేవుడై ఉన్నాడు. So that God became flesh, human being. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటే మనిషి రూపంలో రక్త మాంసాలతో కలిగి ఉన్నాడు అన్నమాట. So that why he came like a human being now? అయితే ఆయన మానవ శరీరముగా మనిషిలాగా ఎందుకు వచ్చాడు? Can anyone say? ఎవరైనా చెప్పగలరా? Yeah, because of love. ఎందుకంటే ఆయన మన పట్ల విశాలమైన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి. He loved us. ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. He wants to show himself that here I am. ఆయనకి తనను తాను వ్యక్తపరుచుకునే దానికి, మన పట్ల ఆయనను వ్యక్తపరుచుకునే దానికోసం నేను మీకోసం నేను ఇప్పుడు ఉన్నాను అని ఆయన నిరూపించుకునే దానికి మనిషిలాగా మన మానవ శరీరంగా ఈ భూమిపైన అవతరించాడు. Long back I created you. నేను ఎప్పుడో మిమ్మల్ని సృష్టించాను. And I'm just carrying you till today. నేను ఇంతవరకు కూడా మిమ్మల్ని ఎప్పుడో సృష్టించి ఇదివరకు మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. And today I came here to see you face to face. కాబట్టి ఈ రోజు నేను మీ దగ్గరకు వచ్చాను. ఎందుకంటే నన్ను మీకు ముఖాముఖిగా కనపరుచుకునే దానికోసము ఈ రోజు మీ ముందుకు నేను వచ్చాను. I came here to show you that here is the way that you have to come to me. నేను ఇక్కడికి వచ్చాను నన్ను మీకు కనపరుచుకునే దానికోసం. ఎందుకంటే నేనే మార్గము, సత్యము, జీవము. I am the owner of you. నేనే మీకు అధికారిగాను, మీకు మార్గనిర్దేశకుడుగాను ఉన్నటువంటి. I am your master. నేనే మీకు యొక్క గురువుని. I am your God. నేనే మీకు దేవుడని.
You will come to me. నీవు నా యొద్దకు రమ్ము. If you did not come to me, you will be lost. నువ్వు గల నా యొద్దకు రాకపోతే నువ్వేమవుతావంటే పాపంలోకి పడిపోతావు. So to say that word, to show that way, Jesus came. కాబట్టి ఈ మాటలు చెప్పడానికి, నేనే మార్గమని చెప్పడానికి, నువ్వు నా యొద్దకు రావాలని చెప్పడానికి, తన ప్రేమను చూపించేదానికి, నేను ఇంతవరకు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చానని చెప్పడానికి ఆయన మన ముందుకి మానవ రూపిగా అవతరించాడు. Therefore, today, what is our steps toward God? కాబట్టి ఇప్పుడు మనము దేవుడి వైపుగా వెళ్ళడానికి మనకి ఏముంది, ఏ మార్గం ఉంది? What is our what step we have to take to go to the God? మనం దేవుని యొద్దకు వెళ్ళడానికి ఎలాంటి మార్గాల్ని ఎంచుకోవాలి? Can anyone say which step we have to take? ఎవరైనా చెప్పగలరా మనం దేవుని యొద్దకు వెళ్ళడానికి మనం ఎలాంటి మార్గాల్ని ఎంచుకోవాలి? Which step we have to take to go to Him? ఆయన వద్దకు చేరుకోవడానికి మనం ఎలాంటి మార్గాల్ని ఎంచుకోవాలి? How? Which step? Just one word. ఒక సింగల్ ఒకే పదంలో చెప్పండి ఏ విధంగా మనము ఆయన చేరుకునేదానికి ఒక మార్గం. Okay. Follow. Okay. One more. The real word, huh? One more. Okay. John 3:16. You read now. యోహాను సువార్త John 3:16. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచుచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. So that's what happened. What we need now? ఇప్పుడు మనకి ఏది అవసరం? నిత్య జీవం. That means what? That is eternal life. ఎటర్నల్ లైఫ్. How to receive the eternal life? విశ్వాసముంచి faith. Believe, faith, right? Believe. నమ్మకం, Whoever విశ్వాసం. believe, మనము నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం కలిగి ఉన్నట్లయితే మనము ఆయన నిత్య జీవంలోకి ప్రవేశిస్తాము. see, God loved us and He came to say that I love you all. దేవుడు వచ్చాడు ఎందుకంటే ఆయన చెప్పాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఆయన I ప్రేమతో came చెప్పాడు here to save you. నేను ఇక్కడ ఉన్నాను మిమ్మల్ని రక్షించడానికి అని ఆయన చెప్పాడు. I came here to save you. నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే మిమ్మల్ని రక్షించడానికి. So you come to me. మీరు నా యొద్దకు రండి. So in between God and man, what is needed now? ఇప్పుడు దేవుడికి మనిషికి మధ్య ఏది అవసరం? విశ్వాసం, నమ్మకం. What is needed to go to connect the Lord? ఇప్పుడు మనిషికి దేవునికి మధ్య మనిషి దేవుడితో వెళ్ళి సహవాసం పొందడానికి ఏం అవసరం? విశ్వాసం. Belief. Yeah, believe. If we believe Him, we will go to Him. He will come to us. మనకి నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుడి పైన సంపూర్ణమైన విశ్వాసం ఉండి నమ్మకం కలిగి ఉంటే మనం దేవుడిని దగ్గరగా చేరుకుంటాం. Now, let us see what is belief now. ఇప్పుడు చూద్దాం ఆ యొక్క విశ్వాసం అంటే ఏమిటి. Once there was a man, ఇక్కడ ఒక మనిషి ఉండేవాడు. like it is said that America and Russia between there is a mountain. ఈ యొక్క అమెరికాకి రష్యాకి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క కొండ ప్రాంతం, Or just say between the mountain. ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతం, There is a river. అక్కడ ఒక నది ఉంది, నది ప్రవహిస్తూ. Here is a mountain, here is a mountain, between is a huge river. ఆ యొక్క ఇటుపక్క కొండ ఉంది, అటుపక్క కొండ ఉంది, మధ్యలో ఆ నది ప్రవహిస్తూ ఉంది. So one man used to keep the rope from that mountain to this mountain, he used to walk. ఆ యొక్క ఒక మనిషి ఏం చేశాడంటే ఒక
త్రాడు తీసుకొని ఈ పక్క కొండ నుంచి ఆ పక్క కొండకి ఆ తాడు వేసి ఇటుపక్క నుంచి అటుపక్క వెళ్ళేదానికి వచ్చేదానికి ఆ తాడు ద్వారా వెళ్తున్నారు, వస్తున్నారు. People used to come and see how he is walking on the rock. ఇప్పుడు గమనించండి, ఆ మనిషి ఆ తాడు పైన ఏ విధంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. This a group of people are there, and that's a group of people are there. ఇక్కడ చాలా మంది ఈ కొండ పైన కొంతమంది ప్రజలు ఉంటారు, ఆ కొండ పైన కొంతమంది మనుషులు ఉంటారు. He used to walk. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ తాడు పైన నడుచుకుంటూ He వెళ్తున్నాడు. will walk and go, and he will walk and come. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. Do you believe me? I can walk on the rock. మీరు ఒకసారి ఊహించుకోండి, మీరు ఆ తాడు పైన నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రాగలరా? Then everybody says, yeah, we believe you, like. అప్పుడు అందరూ చెప్పారు, ఏమని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను వెళ్తాను అనేసి అందరూ They believe him. We believe you that you are able to walk. వాళ్ళందరూ కూడా ఆ మనిషి పైన నమ్మకం పెట్టి చెప్తున్నారు, ఏమనంటే నువ్వు వెళ్ళగలవు, తాడు పైన నడుచుకొని రాగలవు, నడుచుకొని వెళ్ళగలవు అనేసి. And he took one trolley full sand, and he took the trolley and he went on the rock and he came back with the rock. అక్కడ ఏం చేస్తున్నాడు, ఆ రోడ్ పైన ఒక చిన్న ట్రాలీ తీసుకొని దాంట్లో ఆ ఇసుకని తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వస్తున్నాడు అన్నమాట. Do you believe I can do this? Everybody says, yes, we believe, yes, we believe. మీరు నమ్ముతారా, నేను నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళొస్తాను అంటే అందరూ అంటున్నారు, నువ్వు వెళ్ళి రాగలవు అనేసి అందరూ అంటున్నారు. Then he threw the sand. ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క ఇసుకనంతా కూడా వేసేసాడు. And he has the trolley now. ఇప్పుడు ఇది ఆ ట్రాలీ మాత్రమే ఇసుకను తీసుకెళ్ళేటటువంటి If వస్తువు. you really believe me, ఇప్పుడు నిజంగా నమ్మకం ఉన్నట్లయితే, one person come and sit here. మీకు నా పైన నమ్మకం ఉన్నట్లయితే ఒక వ్యక్తి వచ్చి ఈ దీనిపైన ట్రాలీలో వచ్చి కూర్చోండి. I'll take you there and I'll bring you here. నేను ఈ పక్క నుంచి ఆ పక్క తీసుకొని వెళ్తాను, మళ్ళీ ఆ పక్క నుంచి ఈ పక్క తీసుకొని వస్తాను. Come. రండి అంటుంది. Who came? ఎవరు వస్తారు? Nobody. ఎవరు రావట్లేదు. Come. You already seen. I walked here and I walked back. మీరే చెప్పారు కదా, నేను ఇటు పక్క నుంచి అటుపైకి వెళ్తాను, మళ్ళీ అటుపక్క నుంచి ఇటుపైకి రాగలను అంటున్నారు కదా. ఒకరు రండి, ఎవరైనా ఒకరు వచ్చి కూర్చోండి. You have seen how I walk. మీరు చూశారు నేను ఏ విధంగా నడుచుకుంటూ వెళ్ళొచ్చాను అని. And you have seen how I took the sand and I brought back the sand. ఇప్పుడు మీరు చూశారు నేను ఈ యొక్క ఇసుకని ఏ విధంగా తీసుకెళ్ళాను, అటుపక్కకి మళ్ళీ అటువైపు నుంచి ఏ విధంగా తీసుకొచ్చానో మీరు చూశారు. The sand is so heavy. ఇది ఈ యొక్క ఇసుక చాలా బరువైంది. Now anyone come and sit here, I'll take you and I'll bring you back. మీరు ఎవరైనా వచ్చి కూర్చోండి, నేను ఇప్పుడు మిమ్మల్ని ఇటువైపు నుంచి అటువైపు తీసుకెళ్ళి మళ్ళీ అటువైపు నుంచి ఇటువైపు తీసుకొస్తాను అంటున్నాడు. Nobody came. ఎవ్వరు రావట్లేదు. But before, what did they say? అయితే దానికి ముందు అందరూ ఏమని చెప్పారు, నువ్వు తీసుకుని వెళ్ళగలవు, తీసుకుని రాగలవు అని చెప్పారు. అయితే వచ్చి కూర్చోండి అంటే ఎవరికని రావట్లేదు. We believe you. అప్పుడు అందరూ చెప్తున్నారు ఏమని, మేము మాకు నమ్మకం ఉంది, నువ్వు వెళ్ళి రాగలవు, మాకు నమ్మకం ఉంది, నువ్వు వెళ్ళి రాగలవు అందరూ చెప్పారు. అయితే ఒక్కరు కూడా వచ్చి కూర్చోండి. Then one boy, small boy, run and come and sit on them. అప్పుడు ఒక చిన్న పిల్లోడు ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క ట్రాలీలో వచ్చి కూర్చున్నాడు అన్నమాట. One young boy sit. ఒక చిన్న యువకుడు వచ్చి కూర్చున్నాడు. And he took him there and he brought him back. ఈయన ఏం చేశాడు, ఇటువైపు నుంచి అటువైపు తీసుకెళ్ళాడు, మళ్ళీ అటువైపు నుంచి తీసుకొచ్చి ఇటువైపు వదిలాడు. All people got shocked. అందరూ కూడా ఆశ్చర్యపోయారు అక్కడ. Why? How can that small young boy has that much courage and faith? Not fear. అక్కడ ఆ యొక్క చిన్న పిల్లోడికి అక్కడ కూర్చొని వెళ్ళి వచ్చేంత ధైర్యం ఎలా వచ్చింది, ఈ పిల్లోడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వెళ్ళాడు? Happily, he is falling happily, sitting and going. ఆ పిల్లోడు చాలా సంతోషంగా, ఏ మాత్రం భయం లేకుండా ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా అటుపక్క వెళ్ళాడు, మళ్ళీ అటుపక్క నుంచి ఇటుపక్క తీసుకొస్తే హ్యాపీగా ఉన్నాడు, భయమే లేదు ఆ If పిల్లోడు. we look down, that is so deep. ఇప్పుడు ఆ యొక్క కొండల మధ్యలో రోడ్ నుంచి వెళ్తున్నప్పుడు కిందకి చూస్తే చాలా లోతుంది. If anyone fall, ఎవరైనా పడిపోతే that's all. అంతేనండి. So they call the boy, hey boy, you come here. ఆ పిల్లాడిని పిలిచారు, ఇలా రా చిన్న పిల్లాడు అనేసి. We all get scared to sit and to walk, but how can you have that much faith and courage? మేమందరూ కూడా ఆడ కూర్చొని వెళ్ళాలంటే మేము చాలా భయపడ్డాము, నీకు ఎలా ఇంత ధైర్యం వచ్చింది, నువ్వు ఎలా కూర్చొని వెళ్ళి వచ్చి ఇటుపక్క నుంచి అటువైపు నుంచి ఇటువైపు అని అడిగారు అందరూ. What
child answered, do you know? ఆ యొక్క పిల్లవాడు ఏం సమాధానం చెప్పింటాడో తెలుసా? I believed him. అతను చెప్పాడు, నేను అతన్ని నమ్మాను, విశ్వసించాను. How did you believe? నువ్వు ఎలా నమ్మావు అని అంటున్నాడు. Because he is my father. ఎందుకంటే ఆయన ఎవరో కాదు, నన్ను కన్న తండ్రి. అందుకే నేను ఆయన్ని నమ్మాను. నన్ను సేఫ్గా తీసుకెళ్తాడు, సేఫ్గా తీసుకొస్తాడు అని చెప్పాడు ఆ పిల్లడు. Hallelujah. హల్లెలూయా. See, because the child said, I used to go with my father, I used to walk with my father, I used to walk with my father. ఆ చిన్న పిల్లవాడు చెప్తున్నాడు, మా నాన్నతో నేను చాలాసార్లు ఇలా వెళ్ళాను వచ్చాను, మా నాన్నే కాబట్టి నాకేమాత్రం భయం లేదు, మా నాన్న నన్ను సేఫ్గా తీసుకెళ్తాడు, తీసుకొని వస్తాడని చెప్పి హ్యాపీగా ఏమాత్రం భయం లేకుండా నమ్మకంగా అక్కడ కూర్చున్నాడు, విశ్వాసం. So, what this story teaches us now? ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది? What we can learn from this story? ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు చెప్పండి? We are his children, so we have to believe in him. Yeah. Even though we believe, if we are not walk with the God, we will not know. We will not know how to go with the Lord. మనకి ఇక్కడ ఈ కథ నుంచి అనేది విశ్వాసం అనేది తెలుసుకోవచ్చు. అయితే మనకి దేవుడితో మనం ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా నడవాలో మనకు తెలియదు కాబట్టి మనకు ఆ విశ్వాసం అనేది రావట్లేదు. Only faith will not take us to heaven. Only belief will not take us to heaven. ఒకే ఒకటి ఏమంటే అది విశ్వాసం. ఆయన పైన మనం నమ్మకం పెట్టడం, విశ్వాసం పెట్టినట్లయితే ఖచ్చితంగా మనల్ని ఆయన తన యొద్దకు పిలుచుకుంటాడు. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి సులభం అవుతుంది. నమ్మకం అనేది ఉండాలి. So only belief is not sufficient, but belief with action is important. ఒక నమ్మకం మాత్రమే సరిపోదు, దానికి తగ్గట్టుగా మన క్రియలు కూడా ఉండాలి. విశ్వాసంతో కూడుకున్న క్రియలు అనేవి కూడా మనము కలిగి ఉంటేనే మనం దేవుడిని చేరుకుంటాం. So the Bible itself says faith without work is dead, right? బైబిల్ ఏమని చెప్తుంది అంటే నమ్మకం, విశ్వాసం లేకుండా మనము జీవించలేము. దేవుడితో విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనం నిత్య జీవాన్ని పొందుతామని చెప్తాం. We say we have belief, మనము చెప్తాము నాకు నమ్మకం ఉంది. and if we do not work out what we believe, then our belief is nothing. మనము దేన్ని నమ్మామో దాన్ని తగ్గట్లుగా మనము నడుచుకోము, అలాంటి పనులు చేయము, నమ్మకమైన పనులు చేయము. కాబట్టి ఆ ఏ విధంగా విశ్వాసంగా నడుచుకోవాలో కూడా మనకి కొన్నిసార్లు తెలియదు. Belief in the sense action with the Lord. నమ్మకం అనేది ఏమిటంటే మనము విశ్వాసంతో కూడుకున్నటువంటి క్రియలు, అలాంటి పనులు మనం చేస్తూ ఉండాలి. నమ్మకమైన పనులు, దేవుడికి నమ్మకమైన పనులు మనం చేస్తున్నట్లయితే మనం చాలా దగ్గరగా దేవుడితో ఉంటాం. What is belief now? ఇప్పుడు నమ్మకం అనేది ఏమి? Belief means I know who God is. అంటే నమ్మకం అంటే ఏమిటంటే దేవుడు అంటే ఎవరో నాకు తెలుసు అనేది దేవుడిని మనం పూర్తిగా ఎరగడమే విశ్వాసం. He is Almighty God. ఈయన శక్తివంతమైనటువంటి దేవుడు అని మనం నమ్మాలి. He is my creator. ఆయన మనల్ని సృష్టించాడని మనం నమ్ముకోవాలి. He is my God. ఆయనే మన దేవుడు అని నమ్మాలి. And one more thing important is ఇంకొకటి చాలా ప్రాధాన్యమైనటువంటిది, He is holy God. ఈయన ఆ యొక్క విశ్వవ్యాప్తంగా ఈ సృష్టిలో అంతటికీ కూడా దేవుడు. What do you mean? What do we mean by He is holy God? ఆ యొక్క హోలీ గాడ్ అంటే విశ్వానికి మొత్తం, ఈ ప్రపంచానికి అంతటికి కూడా ఆయన అందరికీ కూడా దేవుడు అనే దాన్ని మీరు ఏ విధంగా నమ్ముతారు? పరిశుద్ధుడు. He is holy God, righteous God. So what do we mean there? What do we understand in that? మనము ఈయన నిత్య జీవుడు, పునరుత్థానుడు, ఈయన అందరికీ కూడా దేవుడు అని మనం ఏ విధంగా నమ్ముతాం? What do we understand by holy God? మనము ఈ యొక్క పరిశుద్ధ దేవుడు అంటే ఏమనుకుంటున్నాం? పరిశుద్ధ దేవుడు అంటే మనం ఏమనుకుంటున్నాం? మనకేం అర్థమైంది? Huh? Okay, I will ask you, sir. Sir, did you take bath? ఎస్ సార్.
స్నానం చేసేవా? చేశాను సార్. బట్టలు ఉతుకున్నావా? ఉతుక్కున్నాను. ఏ ఎందుకు? మాసిపోయింది కాబట్టి. అట్లా ఉండిపోతే ఏమైంది? అట్లే ఉండిపోతే మనం బట్టలు ఉతుక్కోకుండా స్నానం చేయకుండా అలాగే ఉంటే ఏమవుతుంది? మురికిగా ఉంటుంది. Why I bath? ఎందుకు నేను స్నానం చేస్తున్నాను? మురికిగా ఉన్నాడు. Why I don't want dirty cloth? ఎందుకు నేను మురికి బట్టలు వేసుకోవట్లేదు? Because I don't like dirty. ఎందుకంటే అది నాకు నచ్చదు. మురికిగా ఉండడం నాకు నచ్చదు. మురికి బట్టలు వేసుకోవడము నాకు నచ్చదు. I don't want my body to be dirty. నాకు నా శరీరాన్ని మురికిగా ఉంచుకోవడము ఇష్టం లేదు. I don't want my dress to be dirty. నాకు నా యొక్క బట్టలను కూడా మురికిగా ఉంచుకోవడం నాకు నచ్చదు. I don't want to eat dirty food. నాకు ఆ యొక్క మురికితో కూడుకున్నటువంటి ఆహారాన్ని తినడం కూడా నాకు I don't నచ్చదు. want to drink dirty water. నాకు ఆ యొక్క కల్మషమైనటువంటి నీటిని తాగడం See, ఇష్టం. even we ourselves don't want to be dirty. మనకి ఎప్పుడు కూడా మనం ఆ విధంగా మురికిగా ఉండడం మనకి ఎప్పుడు కూడా నచ్చదు. The God says, I am a holy God. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడు అంటున్నాడు. So that means He is perfect holy. అంటే ఆయన అన్ని విధాలా కూడా సమర్థుడని. He don't like any sin. He don't like any dirty. ఆయనకి ఎటువంటి పాపం అనేటటువంటి మురికి కూడా లేదు. కొంచెం కూడా పాపం అనేటటువంటి మురికి ఆయనలో లేదు. So now, how to connect with it, our belief to holy? ఇప్పుడు చెప్పండి, మనము ఈ యొక్క విశ్వాసంతో ఏ విధంగా దేవునితో మనము అనేకమవుతాం, దగ్గర అవుతాం? We know He is a greater, He is a great God, He is my God, He is my provider. We know in that way. మనకు అన్ని తెలుసు. ఆయన మన దేవుడు, మనల్ని సృష్టించాడు, మన కోసం ఇదంతా కూడా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన నిజమైన దేవుడు, మన కోసం వచ్చాడు, అన్ని తెలుసు. అయినప్పటికీ Now God is calling, now you come to me. దేవుడు పిలుస్తాడు, నువ్వు నా ఎద్దుకు రమ్ము అని. Now you come to me. ఇప్పుడు నువ్వు నా ఎద్దుకు రమ్ము అంటాడు. How we have to go to God? మనం అప్పుడు ఏ విధంగా వెళ్ళాలి? By removing our dirtiness and salvation. By knowing that He is holy God, మనకి ఆయన పరిశుద్ధుడని తెలుసుకుంటూ ఉన్నప్పుడు we should go like Him. మనం అలాగే పరిశుద్ధులుగానే వెళ్ళాలి. We cannot be perfect holy, మనము అన్ని విధాలా కూడా పరిశుద్ధులం కాము. but we become holy through Jesus Christ. మనము పరిశుద్ధులు అవ్వచ్చు. ఎందుకంటే ఏ విధంగా అంటే ఒక యేసుక్రీస్తు ద్వారా మనం పరిశుద్ధులు అవ్వచ్చు. We are not holy, we are not perfect. మనము చాలా పరిశుద్ధులు అనేవి కాదు, మనం అన్ని విధాల కరెక్ట్ అనేది కాదు. But to go to holy God, పరిశుద్ధుడైన దేవుడు we are impossible. మన వల్ల మనకి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడిలాగా మనకి పరిశుద్ధులు అవ్వటానికి సాధ్యపడదు. Impossible to meet the holy God by us. మనకి ఆ పరిశుద్ధిని కలవడానికి మనకి వీలు పడదు. But today God make us possible to go to holy God. అయితే దేవుడు మన పట్ల ప్రేమ చూపించినట్లయితే మనము పరిశుద్ధిని చేరుకునేదానికి అవకాశం. How? ఎలా? Through whom? ఎవరి ద్వారా? Through Jesus Christ. ఎవరి ద్వారా? Jesus. యేసుక్రీస్తు ద్వారా మాత్రం. Today we have possible to meet the holy God only through Jesus Christ. అయితే ఇది వరకు మనకి దేవుడితో మన పరిశుద్ధులుగా చేరుకునేదాని అవకాశం లేదు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ భూమిపైన జన్మించి మానవ రూపంగా జన్మించి ఆయన మన కోసం పాపాలు మోసి ఆ యొక్క శిలువ మోసి ఆయన మన కొరకు మళ్ళీ పునరుద్ధరణై లేచాడు, ఆయన ద్వారా మాత్రమే మనము పరిశుద్ధిని చేరుకునేదానికి అవకాశము ఉంది. So we are happy today because of only Jesus Christ. మనము ఈరోజు సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఒక యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. So that's why in the beginning how God was. అయితే అందుకే మొదటగా దేవుడు ఏ విధంగా ఉన్నాడని, He was the voice. ఆయన స్వరం, శబ్దం. And the voice himself is God. ఆ యొక్క వాక్యము స్వరమే ఏమైంది? దేవుడయ్యాడు. And the God himself is Jesus Christ who came to earth. మనకు And the voice is God and the God is Jesus Christ
himself. ఆయన ఆ యొక్క వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుడు ఆ దేవుడి నుంచి వచ్చినటువంటి రూపమే యేసుక్రీస్తు. So he came here not to show his greatness. ఆయన మన యొద్దకు వచ్చాడు ఆయన గొప్పతనాన్ని చూపించుకునేదానికి కాదు. But he came here to show love. ఆయన ఎందుకు వచ్చాడంటే తన ప్రేమను మన పట్ల చూపించడానికి వచ్చాడు. And to take us all. మనం అందరినీ కూడా ఆయన తీసుకునేదానికి ఆయన యొద్దకు పిలుచుకునేదానికి వచ్చాడు. So today Jesus is calling us to come to him. ఈ రోజు యేసుక్రీస్తు నిన్ను నన్ను మనందరినీ కూడా పిలుస్తున్నాడు. In John 3:16 is very clear. ఆ యొక్క యోహాను సువార్త John 3:16. 3:16లో చాలా వివరంగా తెలియజేశారు. Read one time. ఒకసారి చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకే దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. See, God did not send Jesus Christ to get the mistake. దేవుడు యేసుక్రీస్తుని ఈ భూమి పైననే పంపించింది ఏమరంటే పొరపాట్లని చేయడానికి కాదు. But through Jesus Christ, that everyone will come to him. అయితే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎదురు చేరుకోగలరు. Hallelujah. హల్లెలూయా. So today, our connection to God is not by ourselves, not by our righteousness, only through Jesus Christ. అయితే ఈ రోజు మనము ఆ యొక్క దేవుడితో మనము పరిశుద్ధులతో కలవాలనుకుంటే మనము ముఖాముఖిగా డైరెక్ట్గా మనము పరిశుద్ధిని కలుసుకోవాలంటే మార్గం ఒకటే అది ఎవరంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం ఆయన్ని చేరుకోగలం. He became a mediator between God and us. ఈయన దేవుడికి మనకి మధ్య వారధి లాగా ఉన్నాడు యేసుక్రీస్తు. So not because of who we are, but because of who God is to us. మనము ఎవరని తెలుసుకునేదానికి కాదు, ఎందుకంటే మనం ఎవరని తెలుసుకునేది కానీ దానికి కాదు, దేవుడు అంటే ఎవరని తెలుసుకునేదానికి ఆయన మనల్ని ఇక్కడ He is the God of love. ఆయన దేవుని ప్రేమకు సాదృశ్యం. How he created everything and he did not care everything but only human being. ఈయన అన్నిటినీ కూడా ఎందుకు అంత కేర్ తీసుకోలేదు, ఒక మనిషిని మాత్రమే ఎందుకు అంత ప్రేమ చూపించాడు. Why father make house and buy everything, and if child don't like they went to another city? Why? ఇప్పుడు తండ్రి ఆ ఇల్లుని కట్టాడు, చాలా కార్లు వెహికల్స్ అన్ని కూడా కొన్నాడు, అయితే ఎందుకు ఆ ఇల్లుని విడిచిపెట్టి వేరే చోటకి వేరే ఇల్లు కొన్నాడు, అక్కడికి వెళ్ళిపోయాడు? Because they build house, they buy things not for the decoration but for the child purpose. ఆయన ఇప్పుడు ఆ తండ్రి ఒక ఇంటిని నిర్మించడం కానీ ఆ యొక్క వస్తువులు కొనడం కానీ అవన్నీ కూడా ఆయన కోసం కాదు, ఆయన పిల్లల కోసం. So the things is not important for the father and mother, but the important for the father and mother is child. ఆ యొక్క ఆ వస్తువులు ఆ ఇల్లు అన్ని కూడా తన తల్లికి తండ్రికి ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ముఖ్యం ఏమిటంటే వాళ్ళ పిల్లలే. So the same way God created everything, not that everything is important for God, not like that. అదే విధంగా దేవుడు ప్రతిదాన్ని సృష్టించాడు, కానీ దేవుడికి ముఖ్యం ఎవరంటే మనుషులు. The God target is not everything but only you and me. దేవుని యొక్క లక్ష్యం ఏమంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కాదు, మీరు నేనే దేవుడికి చాలా ప్రాధాన్యమైనటువంటి వాళ్ళు. We are so precious before the Lord. ఎందుకంటే మనము దేవుడిని స్తుతించడానికి ఎంతో యోగ్యతను కలిగి ఉన్నాము. So God is calling, come, believe and come. దేవుడు అంటున్నాడు, మీరు నా ఎదుకు రండి, నన్ను నమ్మండి అంటున్నాడు. It says, whoever believe in Him, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మకంతో they ఉంటారో will not perish but have everlasting life. వాళ్ళు ఎప్పటికీ కూడా నా యొద్ద నుండి వేరుపరచబడరు, వారికి నా ప్రేమ ఎప్పుడు కూడా
జీవితాంతం కూడా ఉంటారు. It shows that we have second life hereafter. ఇక్కడ ఇది తెలియజేసేది ఏమిటంటే మనకి రెండో జీవితం అనేది ఉంది. And Jesus said, when he resurrected, I will go and I will come again. దేవుడు ఇక్కడి నుంచి భూమిలో పాత పెట్టబడిన తర్వాత 3వ రోజు పునరుత్థానుడై లేచినప్పుడు ఆయన అన్నాడు, నేను ఈ రోజు వెళ్తున్నాను, మళ్ళీ మీకోసము ఒకరోజు వస్తానని చెప్పాడు. What disciples are doing when Jesus is going up? అక్కడ ఆ దేవదూతలు అందరూ కూడా చూసేమంటున్నాడు, దేవుడు వెళ్ళిపోతున్నాడు అంటున్నారు. What disciples are doing is, disciples are just looking at Jesus. ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని అలాగే చూస్తూ ఉండిపోయారు. Jesus is just flying up by the cloud, took and went up. యేసుక్రీస్తు అలాగే అందరూ చూస్తుండగా ఆయన మేఘారూఢుడై ఆరోహణమయ్యాడు. All the disciples are just looking at Jesus going up. అందరూ చూస్తున్నారు, దేవుడు పైకి వెళ్ళిపోతున్నాడు అని. Then they don't know what to do. అయితే వాళ్ళకి తెలియదు ఏమి జరుగుతుందని. They cannot fly up. వాళ్ళు ఎవరు కూడా దేవుడిలాగా అలాగ వెళ్ళలేకపోయారు. They are wondering how Jesus is just going up. ఇదంతా కూడా ఒక అద్భుతంగా కనిపిస్తుంటది వాళ్ళకి. ఆ యేసుక్రీస్తు ఆరోహణం అవడం, మేఘాల్లో నుంచి ఆరోహణమై అలా ఆకాశంలోకి వెళ్ళిపోవడం. But Jesus clearly says, I will go and prepare a house for you and I will come and take you also. అయితే యేసుక్రీస్తు అలా వెళ్తూ చెప్పాడు, నేను వెళ్తున్నాను, మీ అందరి కోసం కూడా ఒక స్థలాన్ని సిద్ధపరిచి తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు. So Jesus going up there, disciples don't know what to do. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క దేవ పరిచారకులకు అక్కడ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎందుకు వెళ్తున్నాడో దేవుడు తెలియదు. By knowing that, angel come and say to them, angel come and say to the disciples. ఆ యొక్క దేవదూత అనేది వచ్చి వాళ్ళందరికీ కూడా చెప్తారు, Why are you just looking at Jesus like that? ఆ యొక్క దేవదూత వచ్చి అడుగుతారు, ఎందుకు మీరు అందరూ కూడా యేసుక్రీస్తుని అలాగే చూస్తూ ఉండిపోయారు? How you are seeing he is going up? మీరు ఏ విధంగా ఆయన వెళ్ళిపోవడం ఆరోహణం అవడం చూస్తున్నారు, You will see him coming like that. మీరు అదే విధంగా చూస్తారు, ఆయన మళ్ళీ అదే విధంగా వస్తాడని అంటారు. Hallelujah. హల్లెలూయా. It shows that Jesus will come back again to take us. ఇది తెలియజేసేది ఏమిటంటే రెండోసారి దేవుడు మన కొరకు ఖచ్చితంగా రానై ఉన్నాడని తెలియజేస్తుంది. Maybe either we died in physical death or alive, it doesn't matter. ఇప్పుడు ఒకవేళ మనం చనిపోతాం శారీరకంగా, అది సహజమే. శారీరకంగా చనిపోవడం అనేది ప్రతి ఒక్కరికి సహజమే. That is not important అది ముఖ్యం కాదు. because this is a physical being. ఇది ఏమిటంటే భౌతికమైనటువంటిది. God is not targeting our physical things. దేవుడు మన యొక్క భౌతిక రూపానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, దాన్ని ప్రాధాన్యం చేసుకోవట్లేదు. God target is our spirit. దేవుడు యొక్క లక్ష్యం ఏమిటంటే మన యొక్క ఆత్మ. That is the real human being life. అది ఆత్మ అనేది, పరిశుద్ధాత్మ అనేది నిత్యమైనటువంటి మానవ జీవితం, నిజమైనటువంటి జీవితం. This physical life is not real life. ఇది భౌతికంగా ఉన్నటువంటి శరీరంతో గడుపుతున్న ఈ జీవితం అనేది నిజం కాదు. This is just temporary life. ఇది ఒక జస్ట్ మనకి ఉపయోగకరంగా ఉండేటటువంటిది, టెంపరీ అంటే శాశ్వతం కాదు. Just we born to prepare to go to heaven. That's all. మనము పుట్టి ఆ యొక్క దేవుని యొక్క పరలోకానికి చేరుకునేదానికి ఆత్మరూపంగా, మనిషి రూపంగా, భౌతికంగా మనం ఆత్మ అక్కడ చేరుకునేదానికి ఉపయోగపడేది ఈ భౌతిక శరీరం. So when Jesus comes, ఎప్పుడైతే యేసుక్రీస్తు వస్తాడో, either we are alive in this way or we dead in that way, it doesn't make any difference for God. అది మనం అంతవరకు జీవించుంటాము లేదా మనం చనిపోయి ఈ శరీరంతో భూమిలో పాత పెట్టబడి ఉంటాము, అది దేవుడికి ఇంపార్టెంట్ కాదు. But the reality is, when Jesus comes, those who died, they will rise again. అయితే నిజమేమిటంటే దేవుడు ఇక్కడైతే ఎవరైతే ఆత్మరూపిగా విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయన మార్గంలో నడిచి చనిపోతారో, అలా చనిపోయినటువంటి ఆ యొక్క భౌతిక శరీరాన్ని ఆయన తిరిగి లేపుతాడు. And those who are alive, they will not go body with the body like that. It will be transformed into another body. ఇది మనం అప్పుడు ఏ విధంగా అయితే చనిపోయి ఉంటామో, ఈ శరీరము ఇంకొక శరీరంలోకి వెళ్ళదు, ఈ శరీరమే లేస్తుంది. ఏ విధంగా అయితే మట్టిలో మన శరీరము ఏ విధంగా కలిసిపోయి ఉంటారో, దేవుడు ఆ రోజు ఆజ్ఞాపిస్తూ ఇదే శరీరము, ఇదే ప్రాణము మనము మళ్ళీ తిరిగి లేస్తాం అన్నమాట.
So that is called our body transformed to another body. అది మన బాడీ ఏమవుతుంది అంటే ఒక స్థాయి నుంచి మహిమ శరీరంగా మారేదే That is the real life. అది నిజమైనటువంటి జీవితం. So don't worry for this temporary life. ఈ యొక్క అనిత్యమైనటువంటి ఇది శాశ్వతం కానటువంటి ఈ భౌతిక శరీరం గురించి ఎప్పుడు కూడా మనము బాధపడకూడదు, చింతించకూడదు. And don't worry for earthly things. మనకి ఏవేవైతే అత్యవసరాలు ఉన్నాయో వాటి గురించి కూడా మనం చింతించకూడదు. We cannot, don't worry for the earthly things means this is mine, this is yours. Everything will go one day vanish. మనకి ముఖ్యమైనది ఏమంటే నువ్వు, నేను, మా వాళ్ళు, నా వాళ్ళు, వీళ్ళు, నా బంధువులు అనేది అది ముఖ్యం కాదు. ఇవంతా కూడా ఏమిటంటే ప్రతి ఒక్కరు మన బంధువులైనా కానీ, మనమైనా కానీ, తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఏదో ఒకరు చనిపోవాల్సిందే. మనం అక్కడికి భూమిలో వెళ్ళాల్సిందే. ఆ చనిపోవడం అనేది భౌతికంగా జరుగుతుంది. India cannot say the sun is ours. Sun belongs to India, like India cannot climb. ఇది ఈ యొక్క సూర్యుడు అనేటటువంటి వాడు ఈ యొక్క భారతదేశానికి చెందినవాడు అంటే భారతదేశం దాన్ని గుర్తించలేదు. America also cannot say sun is for America. అమెరికా వాళ్ళు కూడా ఏమంటారు అది మాదే అనేదానికి లేదు. This is for everybody. ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి దేశంలో ఉండే వాళ్ళందరికీ కూడా సూర్యుడు ఒక్కడే. అమెరికా సూర్యుడు, ఇండియా సూర్యుడు అని లేడు అన్నమాట. So the earth also like that. ఆ విధంగానే మనకు కూడా. So the sun said, if this is daytime, America night time. ఇప్పుడు పగలుగా ఉంది, అమెరికాలో రాత్రిగా ఉంటుంది. And if America is daytime, this is night time. ఒకవేళ అమెరికాలో మనకి రాత్రి అయితే మనకు పగలు అవుతుంది. So the same way, if you live here, this is ours. If I live there, that is ours. Like wherever I live, that is mine. That's all. ఆ విధంగానే మనం ఇక్కడ నిల్చున్నామని, ఇక్కడ జీవించి ఉన్నామనుకో, ఇప్పుడు పగులుంది, ఇది మనది. ఒకవేళ మనం అదే అమెరికాలో రాత్రి ఇప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నామనుకో, అది మనకి అంతే. అక్కడ సూర్యుడే, ఇక్కడ సూర్యుడే. ఇక్కడైతే మార్పు ఉండదు అన్నమాట. So like the sun belongs to no one, the earth also belongs to no one. అదే విధంగా సూర్యుడు కూడా ఏ ఒక్కరికి చెందినటువంటి వాడు కాదు, ఈ భూమి కూడా ఏ ఒక్కరికి చెందినటువంటిది కాదు. Everything belongs to God. ప్రతి ఒక్కటి కూడా దేవునికి చెందినటువంటిది. And that God created everything for us. దేవుడు ప్రతి ఒక్కటి కూడా సృష్టించింది మన కోసమే. And we are for God. మనం కూడా ఉండేది ఎందుకంటే దేవుడి కోసం. So what we have to do? Prepare to go to Him. అయితే మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయనతో మనం గడపడానికి, ఆయన వద్దకు వెళ్ళడానికి మనం ఏం చేయాలి? We must prepare ourselves to meet Him. మనము ముందుగానే సిద్ధపడాలి. మనం దేవుని కలుసుకోవడానికి, దేవుని యొద్దకు చేరుకునేదానికి మనం సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి? Let us pray. మనం ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, దేవాది దేవుడు, ఈ పరిశుద్ధ దినమందు నీ మాటల్ని స్మరించుటలో, వినుటలో యోగ్యతని, ధన్యతని, మహిమకరమైన నీ వద్దకు చేరుకున్నటకు దేవా మేము ఏం చేయాలో మాకు తెలియపరిచిన దేవా వందనాలు. దేవాది దేవ, ఈ సృష్టిలో సమస్తము కూడా సృష్టించిన